సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా వెలుగెత్తి అంతే వేగంగా అస్తమించిన ఓ ధృవతార దివ్యభారతి. శ్రీదేవికి గట్టి పోటీ ఇస్తుందని అనుకున్న సమయంలోనే ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్గా వచ్చిన ఈ నటి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 1974 ఫిబ్రవరి 25న ముంబైలో జన్మించిన దివ్యభారతి చిన్న వయసులోనే మోడలింగ్లో అడుగుపెట్టింది. కేవలం 16 ఏళ్ల వయసులో తెలుగులో బొబ్బిలిరాజా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది. తర్వాత అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె అందానికి, ఎనర్జీకి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇక బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె జోరు మరింత పెరిగింది. కొన్ని నెలల్లోనే డజన్ల కొద్ది సినిమాలకు సైన్ చేసి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా మారింది. కానీ కెరీర్ పీక్లో ఉన్న సమయంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తనకంటే 12 ఏళ్లు పెద్దవాడైన నిర్మాత సాజిద్ నదియాద్వాలాతో ప్రేమలో పడి 18 ఏళ్ల వయసులోనే రహస్యంగా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత ఆమె జీవితంలో ఒత్తిళ్లు పెరిగాయని అంటారు. ముంబైలోని తన అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి ఉన్న దివ్యభారతి మద్యం మత్తులో బాల్కనీ దగ్గర కూర్చుంది. కొద్దిసేపటికే ఒక్కసారిగా కిందకు పడిపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన ఆమె ప్రాణాలు నిలవలేదు. ఈ ఘటన దేశాన్ని షాక్కు గురి చేసింది. అభిమానులు, సినీ ప్రపంచం నిశ్శబ్దంలో మునిగిపోయింది. 5 ఏళ్ల విచారణ తర్వాత పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని కేసును ముగించారు. కానీ ఇది ప్రమాదమా, ఆత్మహత్య లేక హత్య అన్న అనుమానాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎత్తుకెదిగిన ఈ తార అంతే త్వరగా మాయమైంది. దివ్యభారతి ఒక పేరు కాదు, ఒక మిస్టరీ. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.